ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మోడర్న్ కార్పొరేట్ లైఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది టెన్షన్, స్ట్రెస్ కదా. అయితే ప్రాచీన బౌద్ధ కథలను అలాగే ప్రాక్టికల్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ను నేటి ఈ అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణానికి ఎలా అన్వయించుకోవచ్చో మనమిక్కడ తెలుసుకుందాం. ఈ ప్రాక్టికల్ వెల్నెస్ గైడ్ మన వర్క్ ప్లేస్లో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మనం ఈరోజు ప్రధానంగా 5 ముఖ్యమైన వర్క్ ప్లేస్ స్ట్రెసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే పర్ఫెక్షనిజం వదిలేయడం, భిన్నమైన అభిప్రాయాలను స్వీకరించడం, ఆఫీస్ డిస్ట్రాక్షన్స్ని మేనేజ్ చేయడం, ప్రొఫెషనల్ ఐడెంటిటీలో ఫ్లూయిడిటీ మరియు చివరిగా ఇంటర్ కనెక్టెడ్నెస్. ఒక స్ట్రక్చర్డ్ వేలో వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి అంశం లెటింగ్ గో ఆఫ్ పర్ఫెక్షనిజం, అంటే సహజమైన ఫ్లోలో ఉండే అందాన్ని చూడటం. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనే భారం ఎంతటి ఒత్తిడినిస్తుందో విక్రమ్ అనే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ తన టీం చేసే ప్రతి చిన్న పనిని మైక్రోమేనేజ్ చేస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటాడు. బౌద్ధ కథలో ఒక తోటమాలి పూలన్నీ పర్ఫెక్ట్గా ఒకే ఆర్డర్లో ఉండాలని కష్టపడి ఫ్రస్ట్రేట్ అయినట్లుగానే ఈ బలవంతపు పర్ఫెక్షన్ విసుగును తెప్పిస్తుంది. కాని ఒక్కసారి అడవి పూలను ఊహించుకోండి, వాటిని ఎవరూ మైక్రోమేనేజ్ చేయరు కదా. అయినా అవి ఎంతో అందంగా, న్యాచురల్గా పెరుగుతాయి. ప్రొఫెషనల్స్ కూడా ఈ న్యాచురల్ ఫ్లోని అడ్డుకుంటే రిజల్ట్ కన్నా స్ట్రెస్ ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే వాబీ సాబీ. ఇదొక అద్భుతమైన జాపనీస్ ఫిలాసఫీ. ఇంపర్ఫెక్షన్లో కూడా అందాన్ని చూడటమే దీనర్థం. మోడర్న్ వర్కర్స్ తమ పనులన్నీ ఎలాంటి లోపాలు లేని అద్భుతాలుగా ఉండాలని డిమాండ్ చేయకుండా ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయడమనేది ఒక బెస్ట్ ప్రాక్టికల్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్. అప్పుడే మనకు నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. ఇక రెండవ అంశం ఎంబ్రేసింగ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్, అంటే భిన్నమైన అభిప్రాయాలు స్వీకరించడం లేదా బోర్డ్రూమ్ కెలైడోస్కోప్. ఇక్కడ ప్రియా అనే ఒక స్ట్రిక్ట్ క్రియేటివ్ డైరెక్టర్ని తీసుకుందాం. ఆమె బోర్డ్రూంలో ఎప్పుడూ వాదనలకు దిగుతూనే ఉంటుంది. ఎందుకంటే తను అనుకున్నదే కరెక్ట్, తన ఇంటర్ప్రిటేషనే ఫైనల్ అని ఆమె నమ్మకం. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ హియర్, ఒకే ఆర్ట్ పెయింటింగ్ని చూస్తున్న ముగ్గురు వ్యక్తుల జెన్ స్టోరీని మనం గమనిద్దాం. ఒక అంధుడైన ఆర్టిస్ట్ దాన్ని తాకి ఇందులో మెలాంకలీ అంటే ఒక రకమైన బాధ ఉంది అన్నాడు. అదే ఒక యువ విద్యార్థి దాన్ని చూసి ప్రేమ, వెచ్చదనం ఉంది అంది. కాని గ్యాలరీ ఓనర్ మాత్రం అందులో సంతోషం మాత్రమే ఉందని చాలా రిజిడ్గా ఫిక్స్ అయ్యాడు. చూసారా, ఒక జెన్ మాస్టర్ వివరించినట్టు ఎవరి యాంగిల్ వారిదే, ఏ ఒక్కరిది సంపూర్ణమైన నిజంగాదు. ఎందుకంటే ఆ కోట్లో చెప్పినట్లు జీవితం అనేది అనంతమైన కెలైడోస్కోప్ లాంటిది. అందులో ప్రతీ వ్యూ ఒక టెంపరరీ ఫ్రేమ్ మాత్రమే. బోర్డ్రూంలో మనం ఎప్పుడు ఇతరులు భిన్నమైన అభిప్రాయాలు వినడానికి ఓపెన్గా ఉండాలి. ఒకే ఫిక్స్డ్ వ్యూ కోసం ఫైట్ చేయకుండా వేరే వాళ్ల యాంగిల్స్లో కూడా ఆలోచించినప్పుడే అహంకారం తగ్గి సహజంగానే మన ఫ్రస్ట్రేషన్ మాయమవుతుంది. మూడవ అంశం వైపు వెళ్దాం. మేనేజింగ్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అండ్ ద ఇన్నర్ కామ్. సురేష్ అనే ఒక రిమోట్ అనలిస్ట్ పరిస్థితి చూద్దాం. కంటిన్యూస్గా వచ్చే కన్స్ట్రక్షన్ నాయిస్, ఆఫీస్ చాటర్ వల్ల తన ప్రశాంతత దెబ్బతిని ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేక విపరీతంగా ఇరిటేట్ అవుతున్నాడు. ఒక ధ్యాన గురువు చెప్పిన అద్భుతమైన మాట ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా వర్తిస్తుంది. ఒత్తిడి పాడటం వల్ల మనశ్శాంతి రాదు, అవేర్నెస్ వల్ల మాత్రమే వస్తుంది. బయట జరిగే శబ్దాలను మనం కంట్రోల్ చేయలేమవునా? దానికోసం ఎనర్జీ వేస్ట్ చేయడం కన్నా ఇంటర్నల్గా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దానిమీదే నిజమైన ఫోకస్ ఉండాలి. ఎక్స్టర్నల్ రియాలిటీతో ఫైట్ చేయడం మానేసి ఇన్నర్ పీస్ని వెతుక్కోవాలి. లెట్స్ మూవ్ టు దిస్ అండ్ సీ ఇదెలా పనిచేస్తుందో ఈ 4 సింపుల్ స్టెప్స్ ద్వారా గమనిద్దాం. ముందుగా, ఏదైనా డిస్ట్రాక్షన్ రాగానే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా ఒక చిన్న పాజ్ ఇవ్వాలి. ఆ తర్వాత మన శరీరంలో దవడ లేదా భుజాల దగ్గర ఎలాంటి టెన్షన్ పుడుతుందో అబ్జర్వ్ చేయాలి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ కాన్షియస్ బ్రీతింగ్ వైపు ఫోకస్ మార్చాలి. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇన్నర్ కామ్నెస్ని పెంచుకోవడానికి ఇదొక సింపుల్ అండ్ బెస్ట్ డైలీ టెక్నిక్. ఇక 4వ అంశం ప్రొఫెషనల్ ఐడెంటిటీలో ఫ్లూయిడిటీ, ద ఫ్లోయింగ్ స్ట్రీమ్. అనన్య అనే ఎగ్జిక్యూటివ్ తన జాబ్ టైటిల్స్కి, ఆ ఫిక్స్డ్ కార్పొరేట్ పర్సనాలిటీకి బాగా అతుక్కుపోయి తనొక ఐడెంటిటీ క్రైసిస్లో ఇరుక్కుపోయింది. ఈ ఫ్లోయింగ్ స్ట్రీమ్ మెటఫర్ని ఒక్కసారి అర్థం చేసుకుందాం. 5 ఏళ్ల క్రితం ఒక జూనియర్ స్పెషలిస్టుగా వేరే నమ్మకాలతో ఉండేవాళ్లం. ఇప్పుడు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్గా మన స్కిల్స్ ఎవాల్వ్ అయ్యాయి. భవిష్యత్తులో కొత్త పర్స్పెక్టివ్స్తో ఎలా ఉంటామో తెలీదు. సిటీ ట్రాఫిక్ నిరంతరం ఎలా మారుతూ ఉంటుందో మన ప్రొఫెషనల్ ఐడెంటిటీ కూడా అలాగే కంటిన్యూస్గా మారుతుంది. ఈ ఫిక్స్డ్ ఐడెంటిటీ అనేది నిజంగా ఒక భ్రమ మాత్రమే. దీని అర్థమేంటంటే
జీవితమంటే ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీని పట్టుకుని వేలాడటం కాదు, నిరంతరం మారుతున్న న్యాచురల్ ఫ్లోతో పాటు ప్రయాణించడమే. ప్రొఫెషనల్స్ ఎప్పుడూ ఇవాల్వ్ అవుతూనే ఉంటారు. ఈ మార్పుని అంగీకరించి పర్మనెంట్ ఆఫీస్ లేబుల్స్కి కట్టుబడి ఉండాలనే ఒత్తిడిని మనం వదిలేయాలి. చివరగా 5వ అంశం, ద ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ అవుట్కమ్స్, వెలుగు మరియు నీడ. రాహుల్ అనే స్ట్రాటజిస్ట్ తను డీల్ చేసే ప్రతి ప్రాజెక్ట్ని ఖచ్చితమైన సక్సెస్ లేదా అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అని ఆర్టిఫిషియల్గా విభజించడానికి ట్రై చేస్తుంటాడు. ఇలా బ్లాక్ అండ్ వైట్లో చూడటం వల్ల చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలుస్ట్రేట్స్ ద పాయింట్. ఒక థియేటర్ ప్రొజెక్షనిస్ట్ మెటఫర్లో చెప్పినట్లు, స్క్రీన్ మీద వెలుతురుందంటే దానికి కారణం చుట్టూ ఉన్న చీకటే. అవునా? చీకటి లేకుండా వెలుగుని ఎలా గుర్తిస్తాం? కార్పొరేట్ ప్రపంచంలో కూడా అంతే. సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేవి సెపరేట్ కాదు, అవి ఒకదానితో ఒకటి ఇంటర్కనెక్ట్ అయి ఒకే కంప్లీట్ ఎక్స్పీరియన్స్నిస్తాయి. మరి రోజువారీ పనిలో ఈ బిగ్ పిక్చర్ మైండ్ సెట్ని ఎలా అప్లై చేయాలి? సింపుల్. సక్సెస్ ఫెయిల్యూర్ అనే ఆర్టిఫిషియల్ డివిజన్స్ని క్రియేట్ చేయడం అవాయిడ్ చేయాలి. రైట్ వర్సెస్ రాంగ్ అని మాత్రమే చూసే బైనరీ వ్యూని పక్కనబెట్టి వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ని కొంచెం కంపాషన్తో అంటే సానుభూతితో డీల్ చేయాలి. రియాలిటీని ఉన్నదున్నట్లుగా ఒక కనెక్టెడ్ హోల్లా యాక్సెప్ట్ చేయడం వల్ల వర్క్ లైఫ్లో గొప్ప ప్రశాంతత వస్తుంది. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మన ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఒక పారే సలయేరు లాంటిదైతే అందులో మనం వదిలించుకోవాల్సిన ఆ ఫిక్స్డ్ లేబుల్స్ ఏమిటి? ఈ ప్రశ్న మన ఓన్ వర్క్ ప్లేస్ వెల్నెస్ని మరింత లోతుగా ఎక్స్ప్లోర్ చేయడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం. ఈనాటి విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు థ్యాంక్యూ. ఆ సహజమైన ఫ్లోనే ఆస్వాదిద్దాం.